11 ఇయర్స్ పాప వెనకాతల పెద్ద స్టోరీయే ఉందండి. మీ అబ్బాయికి ఏమైంది? బాబుకి చిన్నప్పటి నుంచి తలసీమియా. చిన్నప్పటి నుంచేనా? 5వ నెలప్పటి నుంచి. ప్రతి నెల 2 సార్లు హైదరాబాద్ తీసుకెళ్ళి 15 రోజులకి 18 రోజులు కంపల్సరీగా బ్లడ్ ఎక్కించేవారండి. ఎక్కిస్తూ అలా 339 సార్లు వెళ్ళామండి హైదరాబాద్. అన్నికి తనే ప్రాణదాత అయింది. పాప స్టెమ్ సెల్స్ బాబుకి ఎక్కించి అక్కడ బెంగళూరులో ఆపరేషన్ చేశారండి. ఫస్ట్ బిఎంటీ ఫెయిల్ అయిపోయింది. పాప నుంచి మళ్ళీ సెల్స్ తీసి మళ్ళీ ఎక్కించారు. అంటే టీ తాగితే టీకి అయిపోయే 10 రూపాయలు నా కొడుకు ఉపయోగపడతాయి అన్నంత ఆశతోటి నేను టీ కూడా తాగాను. లంగ్స్ నోటి దగ్గర ఇన్ఫెక్షన్స్ వల్ల తనకి చాలా బ్లడ్ లాస్ జరిగి ప్లేట్లెట్స్ కూడా శరీరంలో నిలబడేవి కావు. దానివలన మేము సరిగ్గా పండగ సమయంలోనే ఈ కష్టం రావడంతో అక్కడ ఎవరు రక్తదాతలు కూడా దొరికేవారు కాదు. చాలా ఇబ్బంది పడ్డాము. సాధారణ ఆటో డ్రైవర్ అండి నేను. నాకున్న ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. కంట్లో నీరు కూడా ఆరిపోయింది. 3 రోజులు బట్టి తిండి కూడా పెట్టిన చూసి మాకు సాయం చేయండి. నమస్తే అండి. మీ పేరు? మైల్పల్లి తాతారావు అండి. తాతారావు గారు అని పిలుస్తారు. ఓకే, చిన్న గారు. పాప మీ పాపేనా? ఇంతల్లి నీ వయసు ఎంత? 11 ఇయర్స్. నీ పేరు? వాత్సల్య. సో 11 ఇయర్స్ పాప వెనకాతల పెద్ద స్టోరీయే ఉందండి. ఆ పేరు వాత్సల్య అంట. నిజంగానే చరిత్రలో ఒక వాత్సల్యం క్రియేట్ చేస్తుందేమో. ఎందుకంటే ఈ చిన్న ప్రాణమే ఇంకో ప్రాణాన్ని కాపాడేస్తుంది. ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. మీ వైఫ్ ఏరి? బాబు హాస్పిటల్లో ఉన్నాడు. బాబుతో పాటు మా వైఫ్ ఉన్నారండి. ఓకే, మీ అబ్బాయికి ఏమైంది? బాబుకి చిన్నప్పటి నుంచి తలసీమియా. చిన్నప్పటి నుంచేనా? 5వ నెలప్పటి నుంచి. ఓహో. ప్రతి నెల 2 సార్లు హైదరాబాద్ వెళ్ళి బాబుకి రక్తం ఎక్కిస్తూ చిన్నప్పటి నుంచి బాబు రోజుకి 12 మాత్రలు, పొట్టకి ఇంజెక్షన్ పెట్టుకోవడం, సాయంత్రం వరకు ఇంజెక్షన్తో ఉండడం. ఇలా ఈ బాబుకి ఎన్ని ఏళ్ళు? ఇప్పుడు 14.5 సంవత్సరాలు. బాబు 14 ఇయర్స్ అవుతుందా? తినకి 11 ఇయర్స్. 11 ఇయర్స్ అంటే ఫస్ట్ బాబే పుట్టాడు. ఓకే, మరి ఈ పాప ద్వారానే తనకి ఏవో సెల్స్ ఎక్కిస్తున్నారని చెప్పి తెలిసింది కదా? అవును. బాబుకి ఈ ప్రాబ్లం నుంచి బాగు చేద్దాం ఉద్దేశంతో బిఎంటీ ఆపరేషన్ చేయిస్తే అందరిలా నార్మల్గా బ్రతుకుతాడు, అందరికీ ఆరోగ్యంగా ఉంటాడని చెప్పారు. అప్పుడు మ్యాచ్ అయ్యేది ఎవరని మా కుటుంబంలో అందరికీ టెస్టులు చేస్తే పాప మ్యాచ్ అయింది. అన్నికి తనే ప్రాణదాత అయింది. అయితే పాప స్టెమ్ సెల్స్ బాబుకి ఎక్కించి అక్కడ బెంగళూరులో ఆపరేషన్ చేశారండి. క్రింద సంవత్సరం డిసెంబర్ నెల 4వ తేదీన బిఎంటీ చేశారు. ఫస్ట్ బిఎంటీ ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోవడం వల్ల మళ్ళీ పాప నుంచి ఇంకొకసారి తీసి మళ్ళీ ఎక్కించారు బాబుకి స్టెమ్ సెల్స్. అది బోన్ మ్యారోని ఇంప్రూవ్ చేస్తుంది. బాబు పాత బోన్ మ్యారో ఏదైతే ఉందో కీమోల ద్వారా తీసేసి ఆ తర్వాత కొత్త బోన్ మ్యారోని తయారు చేయిస్తారు బాడీలో. తనకి ఏమి ఎలాంటి ఇష్యూ రాదు కదా ఫ్యూచర్లో? రాదని చెప్పారండి డాక్టర్. తను మళ్ళీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి కదా. తనకి ఆల్రెడీ నెల అయిపోయిందండి సెల్స్ ఇచ్చి. ఓకే, మరి అంతకుముందు అంతా ఎలా బాబుని బ్రతికించుకుంటూ వచ్చారు? ప్రతి నెల 2 సార్లు హైదరాబాద్ తీసుకెళ్ళి 15 రోజులకి 18 రోజులు కంపల్సరీగా బ్లడ్ ఎక్కించేవారండి. ఎక్కిస్తూ అలా 339 సార్లు వెళ్ళామండి హైదరాబాద్. బెంగళూరు వెళ్ళడం ముందు వరకు. తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ నారాయణ హృదయాలయ హాస్పిటల్లో బాబుకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 18 నుంచి మేము అక్కడ అడ్మిట్ అవ్వడం, బాబుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడం. బాబుకి 3 కీమోలు ఇచ్చిన తర్వాత బిఎంటీ చేశారండి.
మీరు ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి బాబుకి ఇలా హాస్పిటల్ నుంచి చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారా? బాబుకి 5 నెలల వయసు అప్పుడండి. 5 నెలల వయసప్పటి నుంచి మీరు హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు ఏం వర్క్ చేస్తారు? నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ ఏమైనా ఉందా? చాలా ఖర్చు అయిందండి. మేజర్ ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయిందండి. ఎప్పుడు అయిందండి? డిసెంబర్ 4, డిసెంబర్ 28 2 సార్లు అయిందండి బాబు. ఎంత అయిందండి ఒక్కొక్క ఆపరేషన్కి? ఫస్ట్ ఆపరేషన్కి మేము కట్టినది 19 లక్షలు అయితే అది 24 లక్షల వరకు అయిపోయిందండి ఫస్ట్ ఆపరేషన్. కానీ మేము హాస్పిటల్కి అప్పటికే బాకీ ఉన్నాం, కానీ పిల్లడికి సక్సెస్ అవ్వలేదు. ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోతే డాక్టర్ల సలహా మేరకు మరి ఇంకొకసారి చేసి చూద్దాము, సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని అన్నారు. ఆ నుంచి మళ్ళీ సెల్స్ తీసి మళ్ళీ ఎక్కించారు. ఆ ఆపరేషన్ ఖర్చు కూడా నేను కడతాను అన్న నమ్మకంతో, నా దగ్గర డబ్బులు లేవని తెలిసినా కూడా బాబుని బ్రతికించాలని హాస్పిటల్ వారు ప్రయత్నం చేశారు. మరి బాబుకి సక్సెస్ అయిందని జనవరి 1వ తేదీని చెప్పారు. 2026 జనవరి సక్సెస్ అయిందని, బాబుకి పాప సెల్స్ పనిచేసాయని, కౌంట్ వైట్ బ్లడ్ సెల్స్ పుట్టాయని చెప్పారు. చాలా సంతోషపడ్డాము, ఇన్నాళ్ళ కష్టానికి దేవుడు కరుణించాడు అని. కానీ కరెక్ట్గా సంక్రాంతికి ముందు ఆ రోజు సీరియస్ అయిపోయింది బాబుకి. ఆ 2 రోజులు 3 రోజుల ముందే చెప్పారు, ఇంకొక 3 రోజుల్లో బాబుని డిశ్చార్జ్ చేద్దాము, బాగానే ఉన్నాడు అని చెప్పేసి. కానీ నెల రోజుల పైన తన శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఇవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల, కీమోల వల్ల తన బాడీ లోపల ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యి బాబు నోటి నుంచి, ముక్కు నుంచి దగ్గినా, మాట్లాడినా, ఏమైనా తిన్నా రక్తం కక్కేసుకునేవాడు. లంగ్స్, నోటి దగ్గర ఇన్ఫెక్షన్స్ వల్ల తనకి చాలా బ్లడ్ లాస్ జరిగి ప్లేట్లెట్స్ కూడా శరీరంలో నిలబడేవి కావు. దానివలన మేము సరిగ్గా పండగ సమయంలోనే ఈ కష్టం రావడంతో అక్కడ ఎవరు రక్తదాతలు కూడా దొరికేవారు కాదు. చాలా ఇబ్బంది పడ్డాము ప్లేట్లెట్స్ కోసమని, రక్తదాతల కోసమని. ఇప్పుడు ఏమైంది? ఐసీయూలోకి వెళ్ళిపోయి 5 రోజులు కోమాలో ఉండి, ప్రెజెంట్ కోమాలో ఉన్నారా? లేదండి, తర్వాత ఐసీయూలో ఒక 9 రోజుల తర్వాత బాబు కోలుకున్నాడు. కానీ నడవలేని, నోటితో తినలేని పరిస్థితిలో ఉన్నాడు. నిత్యం జ్వరం వస్తూనే ఉంది. రోజుకి ఉదయం, సాయంత్రం, లేదంటే ఏదో ఒక టైంలో జ్వరం వస్తూనే ఉంది. ఆ జ్వరం అనేది రావడం వల్ల బాబుకి ఇంకా ప్లేట్లెట్స్ రావట్లేదు. బెంగళూరులో ఏ హాస్పిటల్లో ఉన్నారండి? నారాయణ హృదయాలయ హాస్పిటల్. రోజుకి ఛార్జ్ ఎంత ఉంటుంది అక్కడ? ఛార్జ్ ఇంతని లెక్కలేదండి, వాళ్ళు వాడే మెడిసిన్ బట్టి ఉంటుంది. 50,000 ఆ పైన 1,00,000 వరకు అయ్యే అవకాశాలు. అవునండి, రోజుకి 1,00,000. ఇప్పటి వరకు 54 లక్షలు అయిందండి. ఇన్ని డబ్బులు ఎలా తెచ్చారండి ఒక ఆటో నడుపుతూ? 19 లక్షలే కట్టానండి. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నానండి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు నేను చెప్పుకున్నా నా బాధకి వచ్చిందా, వెంటనే ఇప్పించారండి. 8 లక్షలు ఇప్పించారు. ఆ 8 లక్షలు కూడా డైరెక్ట్ గా LOC పద్ధతిలో హాస్పిటల్కి కట్టేశారు. నేను చెప్పిన 19 లక్షల్లో 8 లక్షలు ఉందండి. PMRF కూడా 3 లక్షలు. అదే అంటున్నాను, మీరు ఒక ఆటో డ్రైవర్ అయి ఉండి ఇన్ని లక్షలు, 19 లక్షలు, 20 లక్షలు, దట్ ఇంకా మీరు చిన్నప్పటి నుంచి కూడా హాస్పిటల్స్ లో తిరుగుతూనే వస్తున్నారు కదా, ఎలా వస్తుంది మీకు ఆ డబ్బులు? రూపాయి కూడా పక్క వాళ్ళైనా ఇవ్వాలన్నా 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు కదా, సో అందుకు అడిగాను, ప్రభుత్వ సహకారం ఉందా? ప్రతి రూపాయి కూడా నేను దాచిపెట్టి, అంటే టీ తాగితే టీకి అయిపోయే 10 రూపాయలు నా కొడుకు ఉపయోగపడతాయి అన్నంత ఆశతోటి నేను టీ కూడా తాగినాను. అలా నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇటువంటి వ్యసనాలకి నేను అలవాటు కాలేదు. బాబు గురించి జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నుంచి అక్కడ ఇంట్లో సమస్య ఉండేసరికి మీరు అన్ని కంట్రోల్డ్గానే ఉన్నారు. ఏమాత్రం డబ్బులు చిల్లరగా ఖర్చు పెట్టినా పిల్లడికి ఏమైనా పనికి వస్తుందని ఒక తండ్రి బాధ్యత మీరు ఎక్కువ తీసేసుకున్నారు. మరి తీసుకోవాలి తప్పదు కదా, ఎందుకంటే ఆ విధంగా నేను చేయించగలిగానండి. బాబుకి ఆపరేషన్ అవసరమైంది కాబట్టి, దయచేసి ఇంత ఖర్చు నా ఆర్థిక స్థితికి తట్టుకోలేను కాబట్టి ఆదుకోండి అని చెప్పి దాతలను అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సోషల్ మీడియాలో కానీ, నా తెలిసిన ఆప్తులు, మిత్రులు ప్రతి ఒక్కరిని కూడా, ఇక్కడ యూత్, స్థానికులు చాలామందికి చెప్పుకొని, రాజకీయ నాయకులకి ఓకే హెల్ప్ అడిగారు. సో ఎంతో కొంత సహకారం అలా నెమ్మదిగా వచ్చింది. ఆ తర్వాత నా చేతి ఖర్చుల డబ్బులు, అంటే హాస్పిటల్లో మందులకి సంక్రాంతి దగ్గర నుంచి వాళ్ళు నేను డబ్బులు కట్టట్లేదని
మీరే వైద్యానికి మందులు కొనుక్కోండి, వైద్యం అయితే మేము చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఓన్లీ మందుల వరకు మనం చూసుకోవాలి. మందులు నేను కొంటున్నాను. ఆ మందులు కూడా రోజుకి ఎంత లేదు 30,000 40,000 అవుతుంది. చాలా ఖరీదైన మందులు. ఒక్కొక్క ఇంజక్షన్ 3,000 6,000 కూడా ఉంటున్నాయి. మాత్రలు కూడా అలాంటి రేట్లో ఉంటున్నాయి. అంత ఖరీదైన వైద్యం అది. బిఎంటీ ఆపరేషన్ ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్స్కి ఈ ఎటువంటి బ్యాక్టీరియాకి దొరకకూడదు బాబు. చాలా సేఫ్గా చూడాలి. కోసమే చాలా వరకు నా ప్రయత్నం చేస్తున్నాను. మా ఆవిడ పాపం అక్కడ బాబుతో పాటు పడుకొని ఉన్నవాడికి బెడ్ మీదే అన్ని సపరేట్లు చేస్తూ ఇబ్బంది పడుతూనే ఉంది. రోజుకి వెళ్ళలేదన్నా మీకు 20,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా అవుతుందండి, ఇంకా ఎక్కువ అవుతుంది కొన్ని సందర్భాల్లో. సరే చింతలు ఒకసారి ఇట్రా. జడ వేసుకోలేదా ఈరోజు? ఏ ఏ పని చేస్తున్నారమ్మ. ఏంటి మా పిన్ని వాళ్ళు పని చేస్తున్నారు. మీ పిన్ని చేస్తుందా? నీకు జడలేస్తుందా? అవునా? స్కూల్ లేదు కదా, ఇవాళ సండే కదా. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. ఏంటి నువ్వు హిందీలో టాపర్ అంట కదా, హిందీ బాగా మాట్లాడతావంట? బాగా మాట్లాడుతుందా హిందీ? నువ్వేం చేసావు అన్నయ్య కోసం? నీకు ఇక్కడ నుంచి ఇంజెక్షన్ తీసుకున్నారా? నీకు పెయిన్ వచ్చింది అప్పుడు? ఎన్నిసార్లు తీసారు నన్ను అలా? 3 times. 3 times వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు 3 times సెల్స్ ఇవ్వడానికి? హాస్పిటల్. ఎక్కడ, ఏ హాస్పిటల్లో? నారాయణ హృదయ. బెంగళూరు వెళ్ళావా? బెంగళూరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళావు? ట్రైన్లో. ట్రైన్లో వెళ్ళావా? ఎవరు తీసుకెళ్ళారు నిన్ను? డాడీ వాళ్ళు. డాడీ వాళ్ళేనా? ఇప్పుడు నిప్పేం లేదు కదా, అంత బాగుంది కదా? సరే, వెరీ గుడ్ నాన్న. నువ్వు ఇంత చిన్న వయసులో పాప ఏం జరుగుతుందో తనకు తెలియదు. తనకన్నా ముందు పుట్టిన అన్నయ్యకి తన ప్రాణదాతగా నిలిచారు. అండ్ ఫైనల్లీ వీళ్ళు ఎంత కష్టపడి చిన్నారిని కూడా తను కూడా హెల్త్కి, వాళ్ళ అన్నయ్య హెల్త్కి యూజ్ అయినందుకు భగవంతుడి ఆశీస్సులు, ఆరోగ్యం తనకు తొందరగా నయం అవ్వాలని మనందరం కోరుకుందామండి. ఇంతమంది శ్రమ, ఇన్నేళ్ల శ్రమ, 10-14 ఏళ్ళ నుంచి వీళ్ళ తల్లిదండ్రులు పడుతున్న శ్రమకి ఫలితం కొడుకు బాగుండాలని, తన ఆరోగ్యంగా తొందరగా కోలుకొని మళ్ళీ అందరిలాగే తిరగాలని ఆశపడుతున్నారు. దానికోసం ఈ తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు కదా. వాళ్ళ అమ్మ నిత్యం హాస్పిటల్లోనే ఉన్నారు. 14 ఏళ్ళ నుంచి హాస్పిటల్ చుట్టూరు తిరిగితే ఇంకా బంధువులు, స్నేహితులు, ఫంక్షన్స్, పండగలు ఇవన్నీ ఏం చూసుంటారు చెప్పండి. ఇంట్లో చిన్నపిల్లడికి, మనకి మామూలుగానే ఇంట్లో బాబుకి 2 రోజులు జ్వరము, పాపకి 2 రోజులు దగ్గు ఏదైనా వస్తే మనం ఎంత ఉక్కిరి అయిపోతాం. అలాంటిది వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో మనం మాటల్లో చెప్పలేము. సో ఆ శ్రమకి కనీసం ఇప్పటికైనా భగవంతుడు కొంచెం కరుణించి ఫ్యామిలీని తొందరగా బాబుకి ఆరోగ్యం క్యూర్ అయిపోవాలని మనం అందరం కూడా కోరుకుందామండి. ఈ చిన్ని తల్లి కూడా చాలా వెల్ టాలెంటెడ్ అండి. మరి ఈ అమ్మాయి భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవ్వాలని చెప్పేసి, వాత్సల్య లైఫ్ కూడా బాగుండాలని, ఎందరికో ఆదర్శంగా నిలవాలని తన లైఫ్. ఈరోజు తను చేసిన త్యాగం ఇన్ ఫ్యూచర్లో కూడా తను ఒక ఆదర్శంగా మంచి భావాలతో, మంచి సేవా గుణంతో తను ముందు లైఫ్ అంతా బాగుండాలని కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి. తన పేరు వాత్సల్యని స్పెసిఫిక్గా అందరూ కూడా బ్లెస్ చేయండి. చూడ్డానికి కూడా ఎంత ముద్దుగా ఉందో తినైతే. సో ఫస్ట్ అయితే మేడం గారు, బాబు చెస్ ప్లేయర్ అండి. అవునా? ఉమ్మడి విశాఖ జిల్లా ఛాంపియన్, స్టేట్ లెవెల్ ఆడాడు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రేటింగ్ ఉంది బాబుకి. ఆ రేటింగ్ సంపాదించాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి ఎవరికైనా సరే. అంటే ఆ పిల్లలకి కోచింగ్ ఇవ్వడానికి కానీ, ఆ టోర్నమెంట్లకి, రేటెడ్ టోర్నమెంట్లకి తీసుకెళ్ళి ఆ గేమ్ ఆడించాలన్నా సరే వేలకు వేలు పోసి ఎన్నో. హెల్త్ ఇలా ఉన్నా కూడా ఒక పక్క తను ఇప్పుడు ఏం చదువుకున్నారు? బాబు 10th అండి. 10th. ఒక పక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఇంకొక పక్క స్కూల్కి వెళ్ళేవాడు అండి. చక్కగా చెస్ ఆడేవాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు. చాలా మా ఈ ఇల్లు కాలిపోవడానికి ముందు, అంటే 2024లో బాబు కోసం ఈ రూమ్ ఇలా తయారు చేయించాను. హాస్పిటల్ అట్మాస్ఫియర్ చేయాలి అని చెప్పారు, శుభ్రంగా చూసుకోవాలి బాబుని అని చెప్పారు ఆపరేషన్ కు ముందు. సో అందుకని నేను చాలా బాగా రూమ్ తయారు చేయించాను వాడి కోసం. ఆ ఖర్చు పెట్టి అప్పులు చేశాను. మా దురదృష్టవశాత్తు చేయించిన ఒక 6 నెలలకి ఇల్లు ఫైర్ యాక్సిడెంట్లో, అంటే
షార్ట్ సర్క్యూట్ అయ్యిందో మరి ఏమైందో తెలియదు, ఇల్లు కాలిపోయింది. ఆ టైంలో మేము అందరం కూడా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాము. లక్కీగా బాబు ప్రతిరోజు ఇంజెక్షన్ పెట్టుకొని పొట్ట మీద ఇంజెక్షన్ పెట్టుకుని ఆ ఇంజెక్షన్ తో పడుకుని ఉంటాడు. ఇదే రూమ్ లో ఇలాగ బెడ్ ఉండేది, ఆ బెడ్ కాలిపోయింది. బెడ్ మీద ఇలా పడుకొని ఉండేవాడు. అయితే వాడు ఆ రోజు లేకపోవడమే మాకు నిజంగా ఆ ఇంజెక్షన్ పెట్టుకోకుండా మాతో పాటు ఆ ఫంక్షన్ దగ్గర ఉండడమే అదృష్టంగా భావించాం మేము. ఇల్లు కాలిపోతే పోనీ, ఆస్తి పోతే పోనీ, పిల్లల్ని కాపాడుకోగలిగామని అనిపించింది. మళ్ళీ వాడి కోసం మళ్ళీ ఒక 6 నెలలు ఆగి ఈ డబ్బులు అలా సమకూర్చుకొని నెమ్మదిగా మళ్ళీ బాబు కోసం మళ్ళీ రూమ్ ని ఇలా తయారు చేయించాను. చాలా దారుణంగా కాలిపోయింది ఇల్లు మొత్తం, చాలా ఆస్తి నష్టపోయాను. ఆ టైంలో బాబు ట్రోఫీలు, మెడల్స్ పోయాయి. ఆ సంవత్సరంలో సంపాదించిన మెడల్స్ కొన్ని మిగిలాయి. తర్వాత ఇల్లు కాలిపోయిన తర్వాత ఆడిన మెడల్స్, సర్టిఫికెట్స్ కొన్ని ఉన్నాయి. మళ్ళీ బాబుకి ఇంటర్నేషనల్ రేటింగ్, ఫిడే రేటింగ్ ఉందండి. గూగుల్లో సెర్చ్ చేస్తే బాబు డీటెయిల్స్ కనబడతాయండి. సో గ్రేట్ అండి, నిజంగా మంచి పిల్లలు మీ పిల్లలు. నిజంగా అంతా సాధించాడండి, చాలా బాగా సాధించినట్టే కదా. మరి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి అండి. సో ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి టోర్నమెంట్ వరకు వెళ్ళి మెడల్స్ సాధించుకొని వచ్చాడు. తన హెల్త్ ఇష్యూ ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా తనకి ఇష్టమైన గేమ్ పైన ఫోకస్ చేసి తన తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే విధంగా ఉన్న అబ్బాయి ఖచ్చితంగా నాన్న నీకు మంచి ఆరోగ్యం తొందరగా క్యూర్ అయిపోతుంది నాన్న. బాబు పేరు ఏంటండి? జోగేంద్ర స్వామి నవదీర్. జోగేంద్ర స్వామి నవదీర్. నాన్న నవదీర్, నువ్వు తొందరగానే కోలుకొని ఇంటికి వచ్చేస్తావు. అందరికీ కూడా నువ్వు ఒక ఎగ్జాంపుల్గా నీ లైఫ్ని చూపించబోతున్నావు నాన్న. త్వరగా నువ్వు క్యూర్ అయిపోయి తొందరగా ఇంటికి వచ్చేసాయి నాన్న. నీ లైఫ్ డ్రీమ్ ఏదైతే ఉందో అది నువ్వు ఖచ్చితంగా ఫిల్ చేసుకునే స్థాయికి నువ్వు ఎదుగుతావని ఖచ్చితంగా నేను కూడా నమ్ముతున్నాను. మీ అమ్మ నాన్న పడ్డ కష్టం, వాళ్ళు పడ్డ ఆశలు, మీ ఇష్టాలు కూడా మీరు సక్సెస్లోకి మీరు రావాలి. మీ లైఫ్ అంతా కూడా నేను కోరుకుంటున్నాను. సరేనండి, భగవంతుడు మీకు మేలే చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ బాబు తొందరగానే ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు అన్నయ్యతో చక్కగా ఆడుకుంటావు. ఓకే, నేను మొదటైతే మీకు రేషన్ ఇస్తానండి. రేషన్ తీసుకోండి. రేషన్ చెప్పండి. వాడి కళ నిజంగానే జిఎం అవ్వాలి, గ్రాండ్ మాస్టర్ అవ్వాలి. అంతేకాకుండా అసలు పెయిన్ భరిస్తూ గంటల తరబడి బోర్డు మీద కూర్చోవడం అంటే మాటలు కదండి. చాలా కష్టం. ఉదయం ఒక 2 గంటలు 3 గంటల సేపు, మధ్యాహ్నం మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటల సేపు బోర్డు మీద అలా కూర్చొని అపోనెంట్ తో ఆలోచిస్తూ ఆడాలంటే ఆ గేమ్ చాలా కష్టం. అయ్యో చాలా కష్టం. పొట్టకి ఇంజెక్షన్ పెట్టుకొని మిషన్ తో అది ఎక్కుతూ ఉంటుంది. చిన్నది కూడా ఫోకస్ అవుట్ అవ్వకూడదు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు. సో అంత పెయిన్ అబ్బాయి లోపల పెట్టుకుని కూడా అంత ఫోకస్గా తన గేమ్ పెయిన్ పెట్టుకొని మెడల్స్ సాధించాడంటే చాలా గ్రేట్. తను నవదీర్ నిజంగా చాలా గ్రేట్ అండి. చూద్దాం, తను ఇంత పెయిన్ భరించిన అబ్బాయి తొందరగానే నేను కోలుకోవాలి, తొందరగా మళ్ళీ నేను నా లైఫ్లో నేను ఒక అచీవ్మెంట్ని సాధించాలన్న థాట్తో ఉంటాడు. మీరు అధైర్యపడకండి. మీరు ధైర్యంగా ఉన్నారు కాబట్టి పిల్లల్ని ఇంతవరకు తీసుకురాగలిగారు. ఇంకా ఇంకొంచెం ధైర్యంతో మీరు ఉంటే తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందండి. నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా. మీరు కష్టపడ్డ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఆటో నడిపిస్తూ పిల్లలకి ఇంత వయసు వచ్చేంత వరకు వాళ్ళకున్న ఆశలను కూడా మీరు రోజు మీరు పొద్దున్న లేచి వాళ్ళకి ఇష్టమైన టోర్నమెంట్ ప్లేస్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ కోసం మీరు టైం కేటాయిస్తూ ఇంకో పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ తండ్రి బాధ్యత మీరు నిర్వర్తించారండి. పాపం ఆ తల్లి మరి ఇంటి పనులు చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి. ఆవిడ పాత్ర కూడా ఆవిడ న్యాయం చేశారు. ఖచ్చితంగా భగవంతుడు మీకు కొంచెం ఏదో పరీక్ష పెట్టాడు. మీరు నెగ్గారు, ఆల్మోస్ట్ నెగ్గారండి. అబ్బాయి తొందరగానే క్యూర్ అయిపోయి ఆల్మోస్ట్ అయిపోయింది 90%. ఇంక త్వరలోనే అన్నయ్య వచ్చేస్తాడు, మీ అబ్బాయి వచ్చేస్తాడు. తీసుకో బిస్కెట్స్. ఇవి బియ్యం అండి తీసుకోండి. ఇదిగోండి, ఇది రేషను. ఇందులో అన్ని నిత్యావసర సరుకులన్నీ ఉంటాయి. ఇందులో పప్పులు అవి ఉంటాయి, వేసుకోండి. సరేనా? ఇందా స్వీట్గా ఉంది, నీ లైఫ్ అంతా స్వీట్గా ఉండాలని కోరుకుంటూ ఫస్ట్ నీ చేతికి పంచదార ఇస్తున్నా. ఓకే రైట్ మా, రండి. బంగారు తల్లి, ఇది నీకే ఇస్తున్నా. నీకు చాలా చాక్లెట్లు కావాలి కదా, వద్దా? మీ అన్నయ్యని కాపాడడానికి చెల్లెలు పుట్టారనమాట. సో చిన్నవాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు అంటారు కదా. సో అదే, చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఇంకొకరికి ఆదర్శంగానే ఉంటారు. సరే చిన్నగారు, మీ అబ్బాయికి అక్కడ 20,000 25,000 రోజు ఖర్చు అవుతుంది కదా. సో ఒక్కరోజు నా నిమిత్తం మెడిసిన్ ఖర్చుకి అయితే నేను 30,000 తీసుకొని మెడిసిన్కి, అంటే ఆల్మోస్ట్ అన్ని ఆపరేషన్స్ అయిపోయినాయి, సక్సెస్ఫుల్గా అయిపోయినాయి.
బట్ ఇంకా రావటానికి పోవటానికి కూడా మీకు ఇంకా చాలా ఖర్చులు అవుతాయి. ఏమైనా ఉన్నా కూడా నా డబ్బులు నాకు దాతలు ఇచ్చిన డబ్బుల్ని దాన్ని నేను దుర్వినియోగం చేయకుండా నేను మీలాంటి వాళ్ళకి అందరికి అందిస్తున్నానండి. సో అది మీరు వినియోగించుకోండి. మీ అబ్బాయికి ఉపయోగపడాలి. మంచి ఛాంపియన్ ఆ అబ్బాయి కాబట్టి. సో ఇన్ ఫ్యూచర్లో ఆ అబ్బాయి మంచి లెవెల్లో మంచి పొజిషన్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? తను తప్పకుండా సక్సెస్ అయ్యి మళ్ళీ మీ ముందుకి చక్కగా మీకు మంచి పేరు కీర్తి వచ్చేటట్టుగా మీ అబ్బాయి మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం తను తీసుకొని వస్తాడండి. మంచి కీర్తితో మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొస్తాడు. నేను అలా నమ్ముతున్నాను. సో అమ్మ ఈ రాశిను పెట్టేసుకోండి, తినండి, భోజనం చేయండి. పర్వాలేదు ఏం వద్దులేరా. తను చాలా షై ఫీల్ అవుతుంది. కూర్చోండి, పర్వాలేదు. ఇవన్నీ నీకోసమే తెచ్చాను. అమ్మ లేదు కదా, హాస్పిటల్లో ఉంది కదా, నీకు మళ్ళీ రేషన్ వాటికి ఇబ్బంది పడకూడదని అన్నీ తెచ్చాను. పెట్టుకో, కడుపు నిండా భోజనం చేయండి. సరేనా తాతారావు గారు? నేను వెళ్ళొస్తానైతే. సంతోషంగా ఉండండి. బాయ్ నాన్న.